అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సామూహికంగా యోగాసనాలు ప్రదర్శించారు. యోగా ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు తోడ్పడుతోందని నేతలు అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని యోగాసనాలు వేశారు. ఆరోగ్యకర జీవన శైలికి యోగా ఎంతో అవసరమని మంత్రి అన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో యోగా డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానికులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆసనాలు వేశారు. యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కర్నూలులోని ఎస్ఏపీ క్యాంపు మైదానంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు. కర్నూలులో శ్రీ పతంజలి యోగా శిక్షణా కేంద్రంలో శిక్షకుడు పెరుమాళ్ల దత్తయ్య ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వృద్ధులు సైతం పాల్గొన్నారు. కడప మున్సిపల్ మైదానంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, నగరపాలక కమిషనర్ భావనతో పాటు పలువురు అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మలమడుగు మండలం దేవగుడిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని చేశారు. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో యోగా డే వేడుకల్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు. వివిధ వర్సిటీలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కదిరి న్యాయస్థానాల ఆవరణలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో జడ్జిలు సాయికృష్ణ, లోకనాథం, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. విశాఖలో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో యోగా డే వేడుకలు నిర్వహించారు. వందలాది మంది ఖైదీలు ఉత్సాహంగా యోగాసనాల్లో పాల్గొన్నారు. అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు, అధికారులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో కలెక్టర్ మహేష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు, స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు.